అంటే ఒక క్రమబద్ధత జరుగుతుంది. మానవుడికి ఆ క్రమబద్ధత ఉందా? నేను ఎవడైనా విచారణ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాను, మూల అన్వేషణ అన్నెసరీ టాపిక్. నేను మూల అన్వేషణ ఏంటి? దేహంలో అణువులు ఎలా పుట్టినాయి, ఏ మూలం పుట్టినాయి, నిద్రావస్థ ఎలా వచ్చింది, నిద్ర మూలం ఏంటి, కళ మూలం ఏంటి, మెలకు మూలం ఏంటి? నేనే. నాకు మూలం ఇంకో నేను ఉండదుగా అని వస్తుంది దోషం. నేనున్నాను గమనించే సాక్షి చైతన్యంతో, గుర్తించే జ్ఞాపక చైతన్యంతో, తెలుసుకునే తెలివి జ్ఞాన చైతన్యంతో నేనున్నాను. శబ్ద చైతన్యంతో, భావ చైతన్యంతో నేనున్నాను. నేను ఎలా ఉన్నది గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో, స్ఫురించే లక్ష్యంతో సహజంగా ఉన్నది. ప్రతి పదము భావంతో ఉంటుంది. అమ్మ స్కూల్కి వెళ్ళాలి, టైం ఏంటంటే స్కూల్కి తగిన డ్రెస్. అమ్మ బజార్ వెళ్ళాలి కూరగాయలకంటే ఏం కావాలి అంటే ప్రతి శబ్దంలో ప్రతి భావం ఉంది. ఆ భావం అనేక భావాలను గుర్తింపు. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి. ఎన్ని కావాలి? పూరిల్లా, పెంకుటిల్లా, ఇంకేంటి, డాబానా, 5 స్టార్ హోటలా, 5 స్టార్ కట్టాలి, అన్నీ వస్తాయి. కానీ నేను పదాలు ఏమీ లేదు. నేనంటే నేను ఉనికితో ఉన్నది, ఉనికి అనుభవంతో ఉంది. ఉనికి అనుభవం ఎలాగుంది? నేనుకేం కావాలి? నిత్యానందం కావాలి. ఆ నిత్యానందాన్ని ఆత్మానందం ఉన్నారు. అంటే నేను అహమని, నేను నాది భావంతో ఉన్నప్పటికీ అది అహం. అహం అంటే నేను ఉన్నాను, అహమస్మి. దేహాస్మి దేహంతో ఉన్నాను, మనోస్మి మనసుతో ఉన్నాను, బుద్ధాస్మి బుద్ధితో ఉన్నాను, నిద్రాస్మి నిద్రతో ఉన్నాను. అలా కాదు ఇక్కడ. నేను ఉన్నాను ఉనికితో. ఉనికి ఎలాగుంది? అనుభూతితో. అనుభూతి ఎలాగుంది? ఆనందంగా ఉంది. ఆనందం ఎలా ఉంది? గమనించే సాక్షి చైతన్యంతో ఆత్మగా ఉంది. ఆత్మ లక్షణాలు, పరబ్రహ్మ లక్షణాలు గుర్తించండి. అంటే ఉండుట ఉనికి. ఆ ఉన్నది ఎలా ఉంది? పదార్థం బహిర్గతంగా ఉన్న పదార్థంగా పోల్చరాదు, వచ్చిపోయేదంతా పోల్చాలి. ఆ ఉనికి ఉనికిగా ఉంటూనే అనుభూతితో, తెలివితో, తను తాను గుర్తించి గమనించే మౌనంతో, స్వయం తృప్తితో సహజంగా ఉంది. సచిదానంద పరిపూర్ణ మౌనంగా, సచ్చిదానంద పరిపూర్ణ మౌనంగా ఎరుకుతో ఉనికితో ఉనికి అనుభూతుంది. ఎరుగుతో ఎరుకుని గుర్తించి గమనించి ఊరకుండు. గమనించామని గమనించి ఊరకుండు. సహజ స్థితిని గుర్తించి గమనించి ఊరకుండు అని మాత్రమే నిర్గుణ చైతన్య చెప్పదలిచాడు. ఎందుకు? ప్రతివారికి టెన్షన్, నిద్ర లేదు టెన్షన్, కళ్ళు టెన్షన్, బాధ్యత టెన్షన్, రోగాలు రుచులు, సంతానం ఉంది, సంతానం పెరిగింది, దేవి అంతా టెన్షన్. ఆందోళన లేకుండా, భయం లేకుండా ఏ ఒక్క మానవుడు లేడు. అదే మిగతా జాతులు ఉన్నాయి కానీ వాటికి దేవుడు ఉన్నాడని లేడని మతబిచ్చి కొలబిచ్చి లేదు కదా. ఇవన్నీ తప్పు రేటు కాదు, సమాజంలో నిర్మించాలి, అది గౌరవించవలసిందే. వ్యవహార జ్ఞానంలో మాత్రం తల్లి తండ్రి గురు అతిథులతో సైతంగా, అంటే మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో అదే భావ ఆనందంగా ప్రకృతిని కూడా, ప్రకృతితో మనం లేం కదా, ప్రకృతితో కూడా ఈ సర్వం లోక సమస్త భవంతు అని ఈ మానవుడు మానవ సమాజాన్ని ప్రేమిస్తూ మానవుడితో కలిసిమెలిసి ఉన్న సర్వజీవరాశిని కూడా సమర్థ బుద్ధితో, సత్పదార్థంతో, చిత్పదార్థంతో ఆనందంగా, మౌనంగా, పరిపూర్ణంగా నేను ఉన్నాను అన్న అనుభూతిని, సహజానుభూతిని మాత్రమే నేను తను తాను గుర్తించి గమనించి ఊరుకుంటూ. మౌన గమనిక స్వయం గమనికే, స్వయం గమనిక స్వయం దేహ గమనిక, స్వయం మౌన గమనిక, సర్వం సత్యానంద పరిపూర్ణ మౌనమే అని ఉనికి పదం కానీ, అనుభవ పదం కానీ, ఆనంద పదం కానీ, మౌన పదం కానీ, పరిపూర్ణ పదాలు కూడా ఎత్తకుండా ఉన్నప్పుడు అనిర్వచనం ఏమినా అంటే ఎరుకరైతే స్థితిని ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావు. కానీ ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకునే ఎరుక లక్షణం ఆనందం. ఆనందం తను తాను గుర్తించేది గమనించేది తెలుసుకోదు. ఉనికి తను తాను గుర్తించేది గమనించేది తెలుసుకోదు. అనుభవం తను తాను గుర్తించేది తెలుసుకోదు. అదే మౌనం తను తాను గుర్తించి గమనించేది తెలుసుకోదు. పరిపూర్ణానికి అసలు గుర్తించేది గమనించిన ప్రసక్తే లేదు. కాబట్టి నీవుగానే ఊరకుండు అని మాత్రమే స్వామి నిర్గుణ చేసిన ఉందాన్ని ఉన్నట్లుగానే గుర్తించి గుర్తించి గమనించి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించి స్వయం కృపతో, స్వకృపతో, స్వయం జ్ఞాన కృపతో కేవలం నిర్గుణ చేసిన కృప అంటే అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏంటి? అవగాహన. అవగాహన అంటే ఏంటి? తన లక్ష్యంతో తన లక్ష్యాన్ని గుర్తించి గమనించి ఊరుకుండు.
ఆ రక్షణలన్నీ ధర్మాలన్నీ గుణాలు అనేక రకాలు చెప్తారు. ఏదైనా ఒకటే. నీ లక్ష్యం ఏంటి? మాట్లాడే లక్ష్యం ఏరుకుతుందే కదా. ఏరికైనా శబ్దం ఎరుకు గమనికని ఎరుకుతో ఎరుకని గుర్తించు కోరుకుంటూ అని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు, ఇస్తున్నాడు. మనందరం కూడా సత్యార్థ పరిపూర్ణ మౌనంగా సహజంగా ఉన్నామని గుర్తిస్తూ వ్యవహార జ్ఞానంలో మాత్రం న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, లోక రీతిగా మనందరం కూడా సంఘజీవులం, ఒంటరిగా లేము. అందరి సహకారంతోనే ఈ మానవుడు దేహ పర్యంతం కలిసివలసి ఉండక తప్పదు కాక తప్పదు. ఎంతటి మహనీయుడికైనా మనం తథ్యం, కాలం అమూల్యం, మళ్ళీ జన్మ ఉంది లే ప్రస్తుతం అప్రస్తుతం అని మాత్రం గుర్తించగలిగితే కోరుకుంటూ